అందరికీ నమస్కారం. నా పేరు యు నరేష్. ప్రస్తుతం నేను డిప్యూటీ తహసీల్దార్‌గా వర్క్ చేస్తున్నాను. మీకు అందరికి తెలుసు గతంలో నేను 2012 డీఎస్సీలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్‌ని మరియు 2016 గ్రూప్ 2 తెలంగాణ తొలి గ్రూప్ 2 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌ని. ఈరోజు నా సక్సెస్ స్టోరీ గురించి ఒక 2 నిమిషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2010లో నాది డిగ్రీ అయిపోగానే ఉస్మానియా యూనివర్సిటీలో నేను బీఈడీ జాయిన్ కావడం జరిగింది. 2011లో బీఈడీ కంప్లీట్ చేసుకుంటుండగానే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు డిఎస్సి అనౌన్స్ చేయడం, తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నానో ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని చాలామంది అప్పుడు మా మిత్రులు ప్రసాద్ అన్న, తర్వాత మా రూమ్మేట్స్ అందరూ కూడా తమ్ముడు మంచి కోచింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, సక్సెస్ తొందరగా కావచ్చు అని చెప్పేసి చెప్పడంతో నేను తెలుగు రాష్ట్రాల్లో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది ఉందని వెతికితే అప్పుడు నాకు బాగా తెలిసింది ఏంటి, చాలామంది మిత్రులు చెప్పింది ఏదంటే ఒక ఎమిలీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. అందులో డాక్టర్ మోజెస్ సారు, మీకు తెలుసు డిఎస్సిలో చాలా ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటంటే సైకాలజీ. ఎవరైతే అప్పుడు సైకాలజీని చేంజ్ చేసి సైకాలజీలో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు డిఎస్సిలో తొందరగా అచీవ్ అవుతామని చెప్పేసి ఒక ఉండే. సో అందుకే నేనేం చేసినంటే మంచి బెస్ట్ సైకాలజీ సార్ అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీ కోచింగ్ ఇచ్చేటువంటి సారు ఎవరు అని తెలుసుకుంటే డాక్టర్ మోజెస్ సార్ అని తెలిసింది. ఆ ఇన్స్టిట్యూట్ ఎమిలీ ఇన్స్టిట్యూట్ అని తెలవడంతో నేనేం చేసిన అంటే 2011లో డాక్టర్ మోజెస్ సార్ని కలవడం జరిగింది. ఎమిలీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఎక్కడ మన చేనెంబర్లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే చేనెంబర్ దగ్గర ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేను కూడా సార్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడే సార్, నాకు కూడా కోచింగ్ ఇవ్వండి అని చెప్పేసి అనడంతో నన్ను సారు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న అద్భుతమైన విషయం ఏంటంటే మోజెస్ సార్ దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం, ఎమిలీ ఇన్స్టిట్యూట్ యొక్క మంచి లక్షణాలు ఒక 2-3 చెప్తా చూడండి. సార్ ఈజ్ ఏ బెస్ట్ గైడ్ అండ్ మోటివేటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కొంత నిరాశ నిస్పృహలకు అప్పుడప్పుడు లోన్ కావటం, లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర నుంచి దూరం చేసి తన దగ్గర ఉన్నటువంటి సైకాలజీ టెక్నిక్స్ని సైకాలజీని ఉపయోగించి మనలో నిరంతరం మోటివేషన్ రగిలించేటువంటి వ్యక్తి గొప్ప గురువు ఎవరంటే డాక్టర్ మోజెస్ సార్. నన్ను కూడా అట్లే మోటివేట్ చేయడం జరిగింది. సార్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ప్రతి విద్యార్థికి మంచి మోటివేషన్ అందించడం, తర్వాత మంచి సైకాలజీ కంటెంట్ని డెలివరీ చేయడం, తర్వాత ఇంకా అన్నిటికి మించి ఏంటంటే సార్ కార్పొరేట్ స్టైల్లో కాకుండా గొప్ప ఉదార లక్షణాలతోటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నడపడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఆ రోజుల్లో సార్ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు బేర్ చేయలేను అని చెప్పగానే ఇమీడియట్గా నాకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. నరేష్, నీకు నేను ఫ్రీ కోచింగ్ ఇస్తా, బట్ నువ్వు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కోచింగ్ తీసుకొని తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేసి 2011లో ఎగ్జామ్ రాసినాం. 2012లో ఆగస్టు సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసినాం. 2012 డిసెంబర్లో రిజల్ట్ వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా సోషల్ ఫస్ట్ ర్యాంకర్గా నేను నిలిచి 2012 డిసెంబర్ 28న నేను సోషల్ టీచర్గా సైన్ చేయడం జరిగింది. ఇట్లా మోజెస్ సార్ అందించినటువంటి మోటివేషన్, మోజెస్ సార్ అందించినటువంటి కోచింగ్, ఆ పునాదులతోటి తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేసి నేను జాబ్ సాధించడం జరిగింది. ఫైనల్లీ డియర్ స్టూడెంట్స్, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులైనా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైనా ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మంచి స్థిరమైన లక్ష్యం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థిరమైన లక్ష్యాన్ని తగ్గట్టు ఒక ప్రణాళిక రచించుకోవాలి. ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తూ నిరంతరమైనటువంటి శ్రమ ఉండాలి, కష్టపడాలి. దానికి తగ్గట్టు ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకొని కోచింగ్ తీసుకోవాలి. తర్వాత ఆ కోచింగ్ తీసుకొని అయిపోయినంతరం ప్రిపరేషన్ని నిరంతరం కంటిన్యూ చేస్తూ టైం మేనేజ్మెంట్ చేస్తూ టైం మొత్తం కూడా ప్రిపరేషన్కి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా కూడా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. నా విజయంలో కానీ, తర్వాత ఫస్ట్ నా టీచర్ విజయంలో, తర్వాత 2016 గ్రూప్ 2 విజయంలో అత్యంత రహస్యం ఏంటి అంటే ఓన్ మెటీరియల్ తయారీ, సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవడం. ప్రపంచంలో ది బెస్ట్ మెటీరియల్ ఏంటిదంటే
మనం సొంతంగా రాసుకున్నటువంటి ఓన్ మెటీరియల్. ఎవరైతే ఓన్గా సొంతంగా మెటీరియల్ తయారు చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ర్యాంక్స్ సాధించడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్తే నమ్మరు, 2011-12లో డిఎస్సి కోసం తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. అంటే అది నాకు 2 దశల్లో కూడా ఉపయోగపడింది. మొదటి దశలో డిఎస్సికి, రెండవ దశలో గ్రూప్ 2 కూడా అది పునాదిగా ఉపయోగపడది. డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ బ్రాండెడ్ తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఓన్ మెటీరియల్ తోటి ఎవరైతే కన్సిస్టెంట్గా స్థిరంగా కొంతకాలం ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.